గండికోట పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు పర్యాటక వసతులు అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టూరిజం సిబ్బంది స్థానికుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. గూడెం చెరువు గ్రామంలో వితంతు పెన్షన్ లబ్ధిదారునికి సీఎం చంద్రబాబు స్వయంగా ఇంటికెళ్లి సహాయం అందించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం ఆటో డ్రైవర్ జగదీష్ ఆటోలో వేదికకు ప్రయాణించారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై ఇప్పుడు ఆరోపణల మబ్బు కమ్ముతోంది. విజయవాడలో 24 అంతస్తుల అపార్ట్మెంట్ కు అనుమతులు తీసుకునేందుకు నిబంధనలు ఉల్లంఘించారని టౌన్ ప్లానింగ్ శాఖ తిరస్కరించినట్టు సమాచారం. నల్గొండ దామరచర్లలో 800 మెగావాట్ల యాదాద్రి పవర్ యూనిట్ ప్రారంభం నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా బయలుదేరారు. ప్రముఖ నటి రాధిక అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ సోకడంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రాధిక ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి భారీ షాక్. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి బీచ్ లో నిర్మాణాలు చేపట్టినందుకు 17 కోట్ల రూపాయల జరిమానా విధించిన కమిటీ రోజుకు 1,20,000 చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశం మేరకు నిర్ణయం. తెలంగాణలో బైపోల్ సీట్, ఎమ్మెల్యేలు మారిన 11 స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం. బనకచర్ల ప్రాజెక్టుపై ఉద్యమానికి కూడా పిలుపునిచ్చిన బీఆర్ఎస్ అధినేత. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ స్పష్టం. జగన్ పర్యటన కలకలం. నెల్లూరులో నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతలపై 3 కేసులు నమోదు. బ్యారికేడ్లు తొలగిస్తూ హెడ్ కానిస్టేబుల్ చేతిని విరిచిన దుస్థితి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం. ఫిరాయింపు ఎమ్మెల్సీలకు ఇప్పుడు గండం. కాంగ్రెస్ వెళ్లిన 6 ఎమ్మెల్సీలపై కూడా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్ఎస్. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కీలక నేతలతో సుదీర్ఘ చర్చ. త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి రాజ్యాంగ విరుద్ధమన్నారు. చంద్రబాబు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ మేము ప్రతీకారం ఎంచుకుంటే రాజ్యాంగం బతుకుతుందా అని గలమెత్తారు. హుజూర్ నగర్ లో కారుకు డ్రైవర్ ఎక్కడ? సైదిరెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో బీఆర్ఎస్ కి లీడర్ లేకుండా పోయాడు. గ్రామస్థాయి నాయకులు గందరగోళంలో ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు. 17,000 కోట్ల రూపాయల రుణమోసం కేసులో ఆగస్టు 5న విచారణకు హాజరు కావాలని ఆదేశం. ముంబై, ఢిల్లీలో ఈడీ సోదాల తర్వాత కీలక చర్య. నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. 9.7 కోట్ల రైతులకు పీఎం కిసాన్ నిధులు, 20వ విడతగా 20,500 కోట్లు విడుదల. అనర్హతపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సూచన. జాప్యం చేస్తే రోగి చనిపోవడమే అని తీవ్ర వ్యాఖ్యలు. స్పష్టంగా న్యాయవాది జంధ్యాల శంకర్ వ్యాఖ్యానం. నిర్ణయం స్వతంత్రంగా సకాలంలో రావాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రంప్ కు మరోసారి తలకిందుల ప్రపంచం అవసరమైందా? సిరియాపై అత్యధికంగా 41% టారిఫ్ తో పాటు 69 దేశాలకు 10 నుంచి 41% వరకు భారీ సుంకాలు. కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులతో వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. ఆపరేషన్ ట్రేస్ ప్రారంభం. తప్పిపోయిన బాలికలను గుర్తించి కుటుంబాలకు అప్పగించేందుకు ఆగస్టు నెలంతా ప్రత్యేక డ్రైవ్. సీసీటీవీ, ఫేస్ రికగ్నిషన్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తనిఖీలు. సహాయానికి 112, 1098, 181 నంబర్లకు సమాచారం ఇవ్వచ్చు. జగన్ సర్వీస్ అధికారిగా మారిన ఐపీఎస్ సంజయ్ కు ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది. అడ్డగోలు పనులు, ప్రజాధనం దోచుకున్న ఘటనపై కేసు దృష్టిలో ఉంచుకొని కీలక తీర్పు వెలువరించింది. లిక్కర్ స్కామ్ లో బంగారు లావాదేవీలు బయటపడుతున్నాయంటున్నారు నారా లోకేష్. ఒకే డిస్టిలరీ 400 కేజీల బంగారం కొన్నదంటూ ఆధారాలతో విచారణ జరుగుతోందన్నారు. సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలోకి వెళ్లిందని ఆరోపించిన లోకేష్ కుట్రల మీద ఘాటుగా మండిపడ్డారు. ఆగస్టు 6న హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించనున్నారు. సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పాట పాడిన గద్దర్ కు ప్రజల నుండి ఘననివ్వాలి. సాహిత్య ఆవిష్కరణలు, నాటికలు, ప్రజాకళలతో సభ వైభవంగా జరగనుంది. తిరుమలలో రీల్స్ చేస్తే జైలే. ఆలయ పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తించినా, వీడియోలు తీసినా కేసులు నమోదు చేస్తామని టీటీడీ హెచ్చరిక చేసింది. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగించొద్దని భక్తులకు విజ్ఞప్తి. గుంటూరు అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్. ఆంధ్ర అభివృద్ధికి 4 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చిన దాతల్ని ప్రశంసించిన మంత్రి. బీసీల కమ్యూనిటీ భవనానికి 40 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మాఫియా రాజ్యం నడిచింది అని దేవినేని ఉమా ఫైర్. ఇసుక, మద్యం దోపిడీ జగన్ పాలనలో స్పష్టమన్నారు. రాజకీయ మాఫియాకు ఇదే ఉదాహరణ అని విజయవాడలో విలేకరులకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో పోలీస్ అధికారి తాగుడుతో కలకలం. సుల్తాన్పూర్ లో సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ కుమార్ సింగ్ మద్యం తాగి రోడ్డుపై కనిపించి పరువు పోగొట్టుకున్నాడు. జనాల ముందే పోలీస్ ప్రతిష్టకు మంట పెట్టాడు. మహారాష్ట్రలో మోసాల మహిళ అరెస్ట్. నాగ్పూర్ టీచర్ సమీరా ఫాతిమా 8 మంది భర్తల్ని పెళ్లి చేసుకుని లక్షలు దోచేసింది. 9వ పెళ్లికి సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కింది.